వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాదాసుమని. నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే టమాటా తాలింపు గింజలు, ఎండుమిర్చి, మసాలా, ఉల్లిపాయలు, పసుపు, కారం అన్నీ మిల్ మేకర్ కర్రీ చేయబోతున్నాను. బ్రౌన్ రైస్ ఉడుకుతుంది. ఇప్పుడు ఇక్కడ కర్రీ చేద్దామని నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను తాలింపు గింజలు, ఇలా ఉంచేసరికి అనుకోవట్లే. లైట్గా కొంచెం అల్లం వేసాను. ఆరు టమాటాలు, 6 మెంబర్స్ తినొచ్చు ఈ కర్రీ. 2 ఉల్లిపాయలు, 6 టమాటాలు సన్నగా తరుక్కున్నాను. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలి టమాటా. మిల్ మేకర్లు వేడి నీళ్ళల్లో వేయాలి. బాగా మసిలించుకొని వాటర్ పొయ్యి మీద పెట్టాను చూడండి. 1/2 లీటర్ వాటర్ వేసి మరిగిస్తున్నాను. వాటర్ మరీ మరగన అవసరం లేదు, వేడి అలా మరగబోతున్నప్పుడు దించేసుకుంటే సరిపోతుంది. మరిగాయి. ఈ మరిగిన నీళ్ళల్లో ఈ మిల్ మేకర్ వేసి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. టమాటా మగ్గలోపు ఇవి కూడా వాటర్ పీల్చుకొని లావుగా ఉడుకుతాయి. సరిపడా కారం 3 స్పూన్స్ వేసాను. సరిపడా సాల్ట్, కారంలో సాల్ట్ ఉంది కాబట్టి నేను తక్కువ వేసుకుంటున్నాను. మీరు మీ స్పైసీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. మగ్గించుకుందాం. చూడండి ఎంత లావు ఉబ్బిందో. వీటిని వాటర్ లేకుండా ఇలా పిండుకోవాలి మెత్తగా. కాలిపోతుంది. చూసారా ఎంత లావు ఉన్నాయా? వీటిని 2 ముక్కలు చేస్తాను. ఏదైనా చేస్తే తినాలనే ఇంట్రెస్ట్ రావాలి తినే వాళ్ళకి. ఇంత లావు వేసామనుకో వాళ్ళకి తినే ఇంట్రెస్ట్ పోయి పక్కకు పెట్టేస్తారు, తినడం చిరాకు పడి. అదే చిన్న ముక్కలు అనుకో మంచిగా తినేస్తారు పక్కకు పెట్టకుండా. దీనిలో హై ప్రోటీన్ ఉంటుందండి. మిల్ మేకర్లో ఆకుకూరతో సమానం ఇది. చూడండి చిన్న చిన్న ముక్కలు చేశాను. వాడికని మా వాడికి ఏమన్నా చిప్స్ టైపు ఏదన్నా చేయాలి సాయంత్రం స్కూల్ నుండి వచ్చేలోపు. ఇప్పుడు మసాలా వేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న మిల్ మేకర్లు వేస్తున్నాను. మూత పెట్టి ఇంకొంచెంసేపు మగ్గించుకోవాలి. చూడండి బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఆపేసుకుందాం.
చూడండి బాగా కాలుతుంది. మిల్ మేకర్ కర్రీ. షారోనే షారోనే ఇట్లా అమ్మటే పోదురా. లాంగ్ అవుతుంది, కట్ చేసుకుంటూ కూర్చోవాలి మళ్ళీగా. ఫోటో దిగో, కెమెరా ఉంది చూడాడా, ఆ కెమెరా కాడ నొక్కు. అదా బాగా రాలేదు. నువ్వు అటు నుంచి సరికి చీకటి వెనక్కి బాగానే.